హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ పొంగల్. సో ఈ వీడియో దేనికి చేసామంటే ఇప్పుడు ఒక ఒక సినిమా టీజర్ వరల్డ్ లెవెల్లో రికార్డ్ సాధించినట్టు ఒక సినిమా టీజర్. ఆ సినిమా గురించి అసలు ఆ టీజర్ ఏంటి, ఆ యొక్క రికార్డ్స్ ఏంటి అని మాట్లాడుకోవడానికి నేను మీ ముందుకు వచ్చాను. ఇప్పటికీ మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఏ టీజర్ గురించి మాట్లాడుతున్నానో, ఏ సినిమా గురించి మాట్లాడుతున్నానో. కావాలంటే ఒక డైలాగ్ చెప్తాను, మీరే గెట్ చేయండి. ఇఫ్ యు ఆర్ బ్యాడ్, ఐఎమ్ యువర్ డాడ్. ఏ సినిమాలో గుర్తొచ్చింది కదా, కేజీఎఫ్ 1లోది. ఇప్పుడు మనం మాట్లాడబోయేది కేజీఎఫ్ 2 టీజర్ గురించి. కేజీఎఫ్ 2 టీజర్ ప్రపంచంలోనే నెంబర్ 1 టీజర్. 14.5 crores వ్యూస్. ప్రపంచంలో మరి ఏ కంట్రీలో కూడా, ఏ మూవీ ఫీల్డ్కి కూడా, ఏ మూవీ ఎవరికి కూడా రాలేదండి ఇంతవరకు. ఇది మాత్రమే నెంబర్ 1 టీజర్ ఇన్ ద వరల్డ్, ఆన్ ద ఎర్త్. సో it's a great achievement for South India movie and Indian movie and all for movie lovers. సో బేసిక్గా నేను కేజీఎఫ్ 1 చూడకముందు నాకు పెద్ద హోప్స్ లేవు ఆ సినిమా ముందు. కేజీఎఫ్ 1 2018లో వచ్చింది. అది కేజీఎఫ్ 1 2018 డిసెంబర్లో సమ్వేర్ వచ్చింది. సో రిలీజ్ అయ్యే ముందు కూడా జస్ట్ నార్మల్ మూవీ అనుకున్నాము. కానీ సినిమా ఒకసారి చూసిన తర్వాత, మళ్ళీ రిపీటెడ్గా చూసిన తర్వాత దాని గ్రేట్నెస్ ఏంటి, అసలు వాట్ కైండ్ ఆఫ్ డైరెక్షన్ ఇట్ ఈస్, వాట్ కైండ్ ఆఫ్ యాక్షన్ ఇట్ ఈస్, మైండ్ బ్లోయింగ్ మై డియర్ ఫ్రెండ్స్. ఆ కేజీఎఫ్ 1 గురించి మనం మాట్లాడుకుంటే ఏది బాగాలేదు చెప్పండి? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ద నెంబర్ 1 అండ్ అబ్సల్యూట్లీ ఫైన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఎలివేషన్స్, యూనో, ప్రతి సీన్, ప్రతి ఫ్రేమ్, ఇట్స్ కైండ్ ఆఫ్ ఎలివేషన్ లేనిది ఎవరికి చెప్పండి? అక్కడ హీరోకి ఎలివేషన్స్ ఉన్నాయి, హీరోయిన్కి ఉన్నాయి, విలన్స్ ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు. ప్రతి ఒక్కడికి ఒక సపరేట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సపరేట్ ఎలివేషన్. ప్రతి ఒక్కడికి మదర్ సెంటిమెంట్, వాళ్ళ మదర్, తర్వాత అక్కడ పనిచేసే కూలీలు, వాళ్ళకి ప్రతి ఒక్కడికి ఎలివేషన్స్ ఉన్నాయి. వాట్ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే దట్ ఈస్ ఎక్సలెంట్. సో ఒక్క సినిమాలో ఒక సోల్ నడుస్తూ ఉంటుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు, దట్ ఈస్ మదర్ సెంటిమెంట్. మరి ఏ సినిమాలో కూడా మీరు అంతగా ఆర్టికులేట్ అవ్వలేదు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అసెట్ ఫర్ దట్ మూవీ. మదర్ సెంటిమెంట్ అనేది చాలా బాగా వర్కౌట్ అయింది ఆ సినిమాకి. తర్వాత ఫాస్ట్ ఫార్వర్డ్ స్క్రీన్ ప్లే, అంటే ఫాస్ట్ ఫార్వర్డ్, ఎంత ఫాస్ట్గా వెళ్తుందో మళ్ళీ ఎంత స్లోగా ఉంటుందో, మళ్ళీ ఆ మిక్సింగ్ కావచ్చు, ఫస్ట్ సీన్ మళ్ళీ ఎక్కడో వస్తుంది, ఇక్కడికి వెళ్తుంది, అక్కడికి వెళ్తుంది. ద వే దే ఆర్టికులేటెడ్ ద స్క్రీన్ ప్లే వాజ్ ఫెంటబులస్ అండ్ ఎక్సలెంట్. ప్రశాంత్ నీల్, హ్యాట్సప్ టు యూ. ఫస్ట్ టైం ఒక ఇంగ్లీష్ సినిమా చూసి, యూజువల్గా నేను ఇంగ్లీష్ మూవీస్ ఎక్కువగా చూస్తాను, బట్ ఐ లైక్ క్రిస్టఫర్ నోలన్. సో అలాంటి స్క్రీన్ ప్లే, అలాంటి కైండ్ ఆఫ్ థాట్స్ మనం చూస్తామా చూడలేమా, అసలు వాట్ ఏ ఫెంటాబులస్ అని అనుకునేవాడిని అది చూసినప్పుడు. కానీ ఈ ప్రశాంత్ నీల్ సినిమా చూసినప్పుడు దాదాపుగా అది రీచ్ అయ్యాడు కేజీఎఫ్ 1లో. ఇప్పటికీ నా ఫేవరెట్ మూవీ కేజీఎఫ్ 1. టీవీలో వచ్చినప్పుడు కానీ, లేదంటే ఎప్పుడైతే మరి అమెజాన్ ప్రైమ్ కావచ్చు, ఇవన్నీ కావచ్చు, ఎప్పుడైతే చూస్తున్నామో మళ్ళీ కొత్తగానే అనిపిస్తుంటుంది. సో కేజీఎఫ్ 1 ఫ్యాంటాస్టిక్, స్పెషల్లీ విత్ డైరెక్షన్. ప్రశాంత్ నీల్, యూ మేడ్ ఇట్. యాష్ ఎలివేషన్స్. యష్ ఈజ్ ద హీరో. చాలా కష్టపడి పైకి వచ్చాడు తను. అటువంటి హీరో యాక్చువల్గా చాలా కష్టపడి పైకి వచ్చాడు. సో ఎ స్మాల్ బాయ్ టు ఎ బిగ్ హీరో. ఐ మీన్ నౌ వీ కెన్ సీ ఈజ్ ఎ పాన్ ఇండియా హీరో. వెన్ యూ సీ యాష్ ఎలివేషన్స్ కానీ, యాష్ యాక్షన్ కానీ, ద వే స్టామినా చూపించడం కానీ, ద వే ద కాన్ఫిడెన్స్ ఆన్ హిస్ ఫేస్, నవ్వుతో నా భవిష్యత్. ఐ మీన్ మరొకరు చేస్తారో లేదని పక్కన పెడితే, నవ్వుతో నా భవిష్యత్, ఈ డిడ్ వెల్, దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ దట్. సో ఒకటి కాదు, అన్నీ మొత్తం, అంటే ఉన్న ప్రతి క్యారెక్టర్ బాగా ఉంది. ప్రతి క్యారెక్టర్, అనంతనాగ్, హౌ హీ హాజ్ యాక్టెడ్. అండ్ అక్కడ ఆఫీస్లో ఫస్ట్లో ఒకటి ఉంటుంది కదా, అది వాట్ యు కాల్, టీవీ ఆఫీస్ ఉంటుంది. అందులో స్మాల్ క్యారెక్టర్ కాఫీ తీసుకొస్తాడు, టీ తీసుకొస్తాడు, అతను కూడా యాక్టెడ్ వెల్. సో ఈ విధంగా ఐ మీన్ సరిగ్గా ప్రతి ఫ్రేమ్ సరిగ్గా పెట్టుకోవటం, ప్రతి రీల్ను, ప్రతి క్యారెక్టర్ను, వాళ్ళ క్యారెక్టరైజేషన్, వాళ్ళకి హెయిర్ స్టైల్, అది మొత్తం ఎంత పర్ఫెక్ట్ సూట్ అయిందంటే అంత పర్ఫెక్ట్ సూట్ అయింది. సో అందుకే కేజీఎఫ్ 1 అనేది ప్రతి ఒక్కరికి అలా నిలిచిపోతుంది. అన్నిటికంటే ఇంకా మీకు గైస్ గుర్తుండిపోయేది ద ఎలివేషన్ అండ్ ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అంటే ఒక్కొక్కసారి బండి ఎక్కినప్పుడు ఒక మ్యూజిక్ ఉంటుంది, తర్వాత చంపేటప్పుడు ఒక మ్యూజిక్ ఉంటుంది, తర్వాత మాట్లాడేటప్పుడు ఒకటి ఉంటుంది.
ఇలా వస్తూనే ఉంటుంది మిమ్మల్ని చాలా, అసలు మిమ్మల్ని మీ మైండ్కు ఎంత కావాలో అంత అంత ఇస్తూనే ఉంది ఆ మ్యూజిక్. సో దట్ ఈస్ ఫెంటాబులస్. తర్వాత డైలాగ్స్. తెలుగులో మీరు సినిమా చూసి చూడండి, కన్నడలో చూడండి, తమిళ్లో చూడండి, ఎక్కడైనా చూడండి, హిందీలో అయినా చూడండి, కానీ ఆ డైలాగ్స్ మీకు ఏమైపోతుంది తెలుసా? ప్రతి డైలాగ్ మీ మనసు తాగుతుంది, ప్రతి డైలాగ్ మీకు గుర్తుంటుంది. ఈజ్ మాన్స్టర్ చూడండి, ప్రతి చోట మీకు గుర్తుంటుంది. సో ఇక్కడ మనం ఏం చెప్పుకోవాలంటే, అన్నీ కరెక్ట్గా కుదిరితే ఒక మూవీ ఎంత పెద్ద హిట్ సాధిస్తుంది, ఎంత మీకు బాగుంటుంది, ఎన్ని సంవత్సరాల తరబడి లాంగ్గా దిస్ ఇస్ మై ఫేవరెట్ మూవీ అని అనిపించుకుంటుందో, ఆ లక్షణాలన్నీ కూడా KGF1కు ఉన్నాయి. ఆ డబ్బింగ్, తెలుగులో డబ్బింగ్ కానీ, తమిళ్లో డబ్బింగ్ కానీ, హిందీ నేను చూడలేదు, ఓకే తెలుగు, తమిళ్, కన్నడ 3 చూశాను. ఆ డబ్బింగ్ కానీ, ఆ యొక్క రీ రికార్డింగ్ కానీ, ద వే దే ఆర్టికులేటెడ్ ద పోర్ట్రేట్ ద క్యారెక్టర్స్ కానీ, అవన్నీ కూడా పర్ఫెక్ట్ సింగ్. డబ్బింగ్ సినిమా అని ఏమాత్రం మీకు అనిపించదు. తెలుగులో చూస్తే తెలుగే అనిపిస్తుంది, తమిళ చూస్తే తెలుగు అనిపిస్తుంది, యాజ్ యూజువల్ కన్నడ చూస్తే యూ కెన్ ఫీల్ ద సోల్ ఆఫ్ ద ఒరిజినల్ వన్. అంటే యాష్ డైలాగ్స్ కానీ, హీవిలెన్స్ డైలాగ్స్ కానీ, అవన్నీ కూడా ఒరిజినల్గా యూ కెన్ ఫీల్ ఇట్. సో అంత బాగా ఉన్నటువంటి ఆ యొక్క మూవీ ఎంత హిట్ అవుతుందో KGF1తో మనం ప్రూవ్ చేసింది ఆ సినిమా మనం చూసాం. ఎస్, ఓకే, దట్స్ ఆల్ అబౌట్ KGF1. నౌ KGF2, the most awaited movie of all South Indian lovers as well as pan India people. అండ్ కానీ అది టీజర్ రిలీజ్ అయిన తర్వాత దాని యొక్క రీచ్ ఏ విధంగా ఉందంటే 14.5 crores వ్యూస్. అంటే ఇట్స్ అ వరల్డ్ రీచ్, గ్లోబల్ రీచ్. అంటే ఈ మూవీ కోసం కన్నడ కాదు, తెలుగు కాదు, తమిళ్ కాదు, హిందీ కాదు, ఇండియా కాదు, ఆల్మోస్ట్ గ్లోబల్గా వెయిట్ చేస్తున్నారు అనేది, చాలా ఈగర్గా ఉన్నారు రికార్డ్ కొట్టడానికి అనేది నాకు అర్థమైపోతుంది. సినిమా కొంచెం బాగున్నా సరే డ్యామ్ షూర్ ఇట్స్ ఎక్స్ప్లోజన్, ఇట్స్ కైండ్ ఆఫ్ వోల్కనో ఎక్స్ప్లోజన్, దట్ కైండ్ ఆఫ్ సెన్సేషన్ ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్. సో KGF2 బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అవి కూడా అసలు డైరెక్టర్ ఒకసారి నేను ఇంటర్వ్యూ ఉన్నాను, మ్యూజిక్ డైరెక్టర్ గారు ఏం చెప్పారంటే, KGF1లో నేను కొట్టిన మ్యూజిక్ అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, రెగ్యులర్ మ్యూజిక్ కానీ, ఎలివేషన్ మ్యూజిక్ కానీ, ఇవన్నీ కూడా 20% మాత్రమే కొట్టాను, మిగతా 80% అనేది KGF2 కోసం అట్టి పెట్టుకున్నాను. సో యు ఆర్ గోయింగ్ టు సీ ద ఒరిజినల్ అండ్ బ్యూటిఫుల్ మోర్ టాలెంటెడ్ మ్యూజిక్ ఇన్ KGF2. సో గైస్, KGF2లో చాలా మీకు భయంకరమైన మ్యూజిక్ అనేది రాబోతుంది. సో నెక్స్ట్ లాట్ ఆఫ్ మోర్ క్యారెక్టర్స్. KGF1లో చూసిన క్యారెక్టర్స్ కొన్ని చచ్చిపోయి అవి ఇవి కలిపి అవన్నీ పక్కన పెట్టండి. KGF2లో లాట్ మెనీ క్యారెక్టర్స్ ఆర్ కమింగ్. విలన్స్ ఇంకా ఎక్కువ మంది రాబోతున్నారు. సో ఇట్స్ గ్లోబల్, మ్యాథమెటికల్ గ్లోబల్. సో గ్లోబల్గా ఇంకా పైనుంచి వేరే కంట్రీస్ నుంచి కూడా KGFను ఆక్యుపై చేసుకోవడానికి దీనికి రాబోతారు. సో ఇట్స్ కైండ్ ఆఫ్ మోర్ విలన్స్. అండ్ అబ్సల్యూట్లీ దెర్ ఈస్ మదర్ సెంటిమెంట్. Mother sentiment is the perfect soul for that KGF1 and 2 both. సో మదర్ సెంటిమెంట్ ఎలాగో ఉంది చాలామందికి, నాకు కూడా చాలా ఇష్టమైన పాయింట్ ఇక్కడ మదర్ సెంటిమెంట్ అండి. మోర్ పవర్ఫుల్ ఎలిమెంట్స్, మోర్ స్ట్రెంగ్త్ ఆఫ్ హీరో మన ఇప్పటివరకు అసైన్మెంట్ తీసుకోవడం, పనిచేయటం మాత్రం జరిగింది. ఇప్పుడు తన కోసం తను పని చేసుకోవడం స్టార్ట్ అవుతుంది KGF2లో. సో కాబట్టి ఇంకా ద డెడికేషన్ ఆఫ్ వర్క్ వేర్ గోయింగ్ టు సీ ఫ్రమ్ ద హీరో క్యారెక్టర్. ఇదంతా అసలు ఒకసారి ఊహించుకోండి, ఇవన్నీ కలిపి పవర్ఫుల్ మ్యూజిక్, పవర్ఫుల్ మోర్ డైరెక్షన్, ఆల్ డిఫరెంట్ క్యారెక్టర్స్, మోర్ క్యారెక్టర్స్. సో ఎక్స్పెక్టేషన్స్ ఏమాత్రం తగ్గవు. ఒక్కసారి కొంచెం యావరేజ్ ఇచ్చిన మూవీ బిగ్ ఎక్స్ప్లోజన్ అవుతుంది, భయంకర హిట్ అవుతుంది. రికార్డ్స్ అన్ని బ్లాస్ట్ అయిపోతాయి, అది మాత్రం నేను గ్యారంటీ ఇస్తాను. తర్వాత ఈ యొక్క వ్యూస్ ఇంకా పెరిగిపోతున్నాయి వ్యూస్. ఇక్కడ వెయిటింగ్ కూడా ఎలా ఉందంటే, కన్నడ వాళ్ళు కాదు, తమిళ వాళ్ళు కాదు, మలయాళం వాళ్ళు కాదు, తెలుగు వాళ్ళు కాదు, ప్రతి ఒక్కరు వాళ్ళ ఓన్ మూవీలా ఫీల్ అయిపోయి, నేను చాలా వీడియోలు ఫాలో అవుతున్నాను తెలుగులో కూడా చాలామంది అసలు వెయిటింగ్ ఫర్ డైరెక్ట్ మూవీ, ఏ పవన్ కళ్యాణ్ మూవీనో, ప్రభాస్ మూవీనో వెయిట్ చేసినట్టుగా, మహేష్ బాబు మూవీనో వెయిట్ చేసినట్టుగా వీళ్ళు KGF మూవీకి కూడా వెయిట్ చేస్తున్నారు. తమిళ్లో అలాగే ఉంది, మలయాళంలో అలాగే ఉంది, హిందీలో రితిక్ రోషన్ ఫ్యాన్స్, షారుఖ్ ఫ్యాన్స్, సల్మాన్ ఫ్యాన్స్, ప్రతి ఒక్కరు కూడా ఆ KGF మూవీ గురించి మాట్లాడుతున్నప్పుడు నేను ఐ కెన్ అనలైజ్ దెమ్, దే ఆర్ వెయిటింగ్ ఫర్ దట్. సో ఇక్కడ మీకు ఇట్స్ అ పాన్ ఇండియా మూవీ. అండ్ ఈ వెయిటింగ్ ఏదో చూస్తుంటే కానీ ఇది వెరీ బిగ్ ఎక్స్పోజర్ అయిపోతుంది అనిపిస్తుంది నాకు.
So KGF 2, we are waiting for that. And Prashant Neel, I think you will let our hopes, on par with our expectations. So all the best for you team. Ash, all the best. So we are waiting for KGF 2. Anantnag sir, I mean, we are waiting for your skin presence also. Thank you. And the dialogues, ఇంకా ఎన్ని ఎండాలో ఉంటాయో వీఆర్ ఈగర్ టు వెయిట్. సో ఇదండి గైస్ KGF 2 గురించి ఈ ఎక్స్పెక్టేషన్స్. సో మరి మీరేమనుకుంటున్నారు కామెంట్స్లో కామెంట్స్ ప్లీజ్ గివ్ ద కామెంట్స్. సో కామెంట్ సెక్షన్లో మీరు ఇంకా మీరు ఏ కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ చేస్తున్నారు అనేది నాకు కామెంట్స్ ఇవ్వండి. సో దిస్ ఇస్ వాట్. సో దిస్ వీడియో ఈజ్ డెడికేటెడ్ ఫర్ ఆల్ KGF మూవీ లవర్స్.